హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన లండన్ పర్యటన వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రీసెంట్‌గా ఆయన చిన్న కూతురు గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయింది. దానిలో భాగంగా ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంటది కదా! దానికి ఈవెంట్‌లో పాల్గొనడం కోసం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఆయన లండన్ వెళ్ళే సందర్భంగా ఆయన మాజీ సీఎం కాబట్టి ఆయనకంటూ కొన్ని సెక్యూరిటీ రీజన్స్, కొంత సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో పాటు లండన్ వెళ్తారనమాట. అయితే ఈ సందర్భంగా ఈ సెక్యూరిటీ వ్యక్తులు ఎవరిని పంపాలి అనే విషయం మీద పెద్ద స్థాయిలో ఒక రచ్చ నడుస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎప్పుడు తనతో పాటు వచ్చే అధికారులు, తన నమ్మకంగా ఉన్న అధికారులని ఎప్పుడు తనతో పాటు వచ్చే అధికారులని నాతో పంపియండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగడమే జరిగింది. కాకపోతే ప్రభుత్వం దీనికి అనుగుణంగా స్పందించలేదు. ఏంటి అంటే అది పోలీసులకి సంబంధించిన ఇష్యూ. అది దాంట్లో ప్రభుత్వం స్పందించదని చెప్పేసి ప్రభుత్వం సైలెంట్‌గా ఉంది. అయితే ఇదే విషయం మీద అయితే తనకు కేటాయించాల్సిన సెక్యూరిటీ విషయం మీద ఆయన హైకోర్ట్‌కి హాజరయ్యారనమాట. ఏంటి అంటే నాకు ఎప్పుడూ పంపే అధికారులను కాకుండా కొత్త వాళ్ళని పంపుతున్నారు. దీనివల్ల ఏంటంటే నా సెక్యూరిటీకి కొంచెం ఇబ్బంది ఎదురైతది. దానివల్ల కొంచెం కొత్త అధికారులని కాకుండా ఇప్పుడు పంపే అధికారులను పంపండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి హైకోర్ట్‌కి అప్రోచ్ అయ్యారనమాట. ఇదే విషయం మీద రీసెంట్‌గా లంచ్ మోషన్ ఎమర్జెన్సీ పిటిషన్ దాని మీద చర్చ నడిచింది హైకోర్ట్‌లో. అయితే హైకోర్ట్ ఏమనిందంటే ఈ యొక్క తీర్పుని 17వ తారీఖుకి వాయిదా వేస్తా అని చెప్పింది. అయితే దీని మీద ప్రభుత్వ తరపులో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే సెక్యూరిటీకి సంబంధించిన అధికారుల్ని ఎవరు పంపాలనేది మా చేతిలో ఉండదు. అది ప్రభుత్వానికి సంబంధించిన, పోలీసులకు సంబంధించిన ఇష్యూ అని చెప్పేసి వాళ్ళు హైకోర్ట్‌కి చెప్పారనమాట. దీని మీద హైకోర్టు లాయర్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాయర్లు, ప్రభుత్వం తరపు లాయర్లు వాదనలు వినిపించారు. తీర్పునది 17వ తారీఖుకి వాయిదా వేశారు. అంటే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ తిరుగుతుండు అని చెప్పేసి ఒక నిఘా పెట్టడం కోసం కొత్త అధికారులను పంపియాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగింది. కదా జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే పాత అధికారులే కావాలి, నమ్మకంగా ఉన్న అధికారులు కావాలని చెప్పేసి ఆయన అడగడం అయితే జరుగుతుంది. ఏదేమైనా గానీ ఈ యొక్క ఇష్యూ అనేది పెద్ద చర్చలుగా మారుతూ ఉందన్నమాట. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియ ఒక